ఇక టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తనను పంపాలని చూస్తున్న వాళ్లకు నిరాశ తప్పదన్నారు. తన కోడలు 4 ఏళ్లు కాదు ఇంకా 40 ఏళ్లు ఇక్కడే రాజకీయం చేస్తుందని గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చల్లపాలెం గోపాలగిరి ఎంపీటీసీల క్లస్టర్ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఝాన్సీ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎలక్షన్స్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలను గెలిపించుకుని తీరుతామని ఆమె శపథం చేశారు. ఎవరైతే కుట్రలు చేస్తున్నారో వాళ్లకు తాను ఒకటే చెబుతున్నానన్నారు. కాసుకోండి, ఇక్కడ నుంచి దయాకర్ రావును పర్వతగిరికి ఎలా అయితే తరిమి కొట్టామో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా అదే చూపిస్తామన్నారు. తమతో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్టేనని ఝాన్సీ రెడ్డి హెచ్చరించారు. పౌరసత్వం రాకముందే వెళ్ళేదాన్ని, నాకు పౌరసత్వం రాకపోయినా వారసత్వం కోడళ్ళు పెట్టేదాన్ని కాదు. ఇప్పటికైనా ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే పంపించాలని ఉందంటారో వాళ్ళందరూ నిరాశ పడచ్చు. ఎందుకంటే నేను పోటానికి రాలేదు. నా కోడలు ఇప్పుడే ఈ 4 ఏళ్లే కాదు, ఇంకా 40 ఏళ్ళు ఇక్కడ రాజకీయం చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. రేపు స్థానిక ఎలక్షన్స్ లో కూడా ప్రతి ఒక్క సర్పంచ్ ని, ఎంపీటీసీని, జెడ్పీటీసీని గెలిపించుకొని తీరుతామని కూడా చెప్తున్నాం. ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, ఎవరైతే అది వాళ్ళ చేతులతో చేతులు కలిపి మేము ఇక్కడి నుంచి పోవాలి, గెలిపీయకుండా ఉండాలి, మేమేదో కుట్ర చేసి వాళ్ళని ఎట్లా గెలుస్తారో చూస్తా అని మాట్లాడిన వాళ్ళకు కూడా నేను ఇదే స్టేజ్ మీద చెప్తున్నా, మీరు కాసుకోండి. ఎట్లయితే దయాకర్ రావుని పాలకూర్తి నుంచి పర్వతగిరి తల్లి కొడితే ఎక్కడ పడ్డాడో ఈ రోజు అది చేసి